ప్రస్తుతం మనం పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలో ఉన్నాం. ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్లు మరి కూర్చొని ఉన్నారు. మరి ఆటోలు మొత్తం ఎందుకు ఖాళీగా ఉన్నాయి ఏంటో సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అలా కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబా, ఏం పేరే? నర్సే నా పేరు. ఏం పని చేస్తావు? ఆటో నువ్వు కూడా ఆటో డ్రైవర్నా? రోజు ఏం సంపాదిస్తావే? 2000 చేసేది కనీసానికి 500 అయితేలో ఇప్పుడు ఈ టర్మల్లో. అప్పుడు 3 గంటలు చేసి నడిపిన రోజులలో 2000 1500 అయ్యేది. ఇప్పుడు కనీసానికి 500లలో 200 300 గిరిగిరి కట్టాలంటే వెళ్తలేవు. టైర్కి వేసుకోవాలంటే టైర్ పైసలు కావాలన్నా 1000 రూపాయలు 1500 వెళ్తలేవు. ఇంట్లోకి పోదన కూడా కావాలన్నా కూడా సకమెకలు అయ్యి లొల్లు జవడాలు అవుతా ఉన్నాయి. అంటే ఏంది ఇదంతా ఫ్రీ బస్ ఎఫెక్టేనా? ఫ్రీ బస్సు పెట్టడం, జనాభా రాబిడి పెట్టి 100కు 50కి జనం అంతా లేడీస్ నిలబడి చూస్తూ ఉంటారు. అవా ఎడవాలంటే మా ముఖం కాదు, అటు చూస్తూ ఉంటారు బస్సు కోసం. అవా ఎడిపోతారు. లేబర్ కాలనీ ఎంత 10 రూపాయలు ఎత్తా సరే ఎక్కువ. అంటే ఒకప్పుడు మీరు డిమాండ్ చేసి ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తారు అన్నమాట. డిమాండ్ అదే, అది ఎక్కడ రావాలన్నా ఇప్పుడు మాకు 10 అయితే 10 ఎక్కుతాయి అంటే 10 20 కొడితే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, మీరు ఎంత సంపాదించారు? ఇప్పటి కాలంలో అంటే అప్పటి కనీసానికి 2000 3000 దాకా చేసిన ఒక్కొక్కడు వయసోడు తెల్లని దాకా పెట్టి డ్రాపింగ్ ఇక్కడ గుంజితే అక్కడ 200 300 ఇట్లా పోతే 100 500. ఒక్కసారి మీ జీవితాలు ఇలా ఆగమైపోతాయి అని అనుకున్నారా? కూడా అనుకోలేదంటే ఇక టర్మల్ వచ్చిందిరా, ఈ రాజ్యం ఎట్లా ఎన్ని రోజులు నడుస్తుంది అని అనుకున్నాం. నడిచింది మళ్ళా వచ్చింది అనే ఆలోచన పడి ఇప్పుడు కుంగి ఇంట్లో పోతే ఆడ ఇట్లా బయటకు వచ్చా ఈడ ఏగలేక వాడు 90 తాగితే 100 ఇంట్లో 90 తాగిపోతే కథమేనా. ఇప్పుడు వచ్చిన నువ్వు సంపాదించేది రోజు 200 300 అంటున్నావు. వచ్చిన 200 300 100 రూపాయలు 90 తాగితే మరి ఇంటే పిల్లలు ఎట్లా బతకాలి? వాళ్ళు కూడా అనేది కరెక్టే గానే. ఇక పనులు కొన్నాడు పైన తోడు వచ్చి వాడు అడుగుడు, వాడు తీసుకుపోయి బండిని కొంటా పోడు, లోపల పెట్టుకున్నాడు. ఇట్లా జరుగుడు సంసారాలు ఇంకా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏదైతే మీ ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తా అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి. 12,000 కాదు 12 రూపాయలు. 12 రూపాయలు కూడా లేవు. నెలకు పడతానే ఒక్క డ్రైవర్ మాది సిస్టమ్ లో వరంగల్ ఏం అడుగుతామండి? ఎవరిని అడుగుతారు? మా లీడర్ మాకు చెప్పాలంటే ఏం చెప్తారు? పడతాయి వస్తాయి చేస్తాడు మీకు అన్ని చేస్తాడు, ఇవి చేస్తాడు, కొత్త పనులు ఇప్పిస్తాడు. అబ్బా ఒక మండలంకో 20-30 పనులు ఇప్పియాను. మరి ఛార్జింగ్ పనులు వచ్చినాయి అట కదా. ఈ మండలం తీసుకున్న మండలంలో అంతా పెద్ద ఉన్నారు లీడర్స్. ఛార్జింగ్ పనులు ఇస్తా అంటారు. మరి 1,00,000 అదన్నా కొత్త సేఫ్టీ అవుతాయి కదా. ఈ డీజిల్ పోసుకోకుండా 400 500 అయినా కూడా 200 300 దానికి ఇచ్చాయినా ఇంట్లోకైనా పోదని ఇలా తీసుకోవచ్చు కదా. కడతాం కదా సేటు కట్టవా? ఇప్పుడు దీనికి 300 అయినా పోసుకోవాలి నడిపినందుకు. ఆ 300 ఆడు పారేస్తాం, ఏమైతుంది? మరి రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు ఉంటా అంటున్నాడు. మరి ఎట్లా మీ ఆటో డ్రైవర్ పరిస్థితి? ఇక ఉన్నాయి దుబ్బులు అవుతుంది, చెరకలు కొట్టుకదెంగుతారు, దున్నుకుంటారు, కబ్జాలు చేసుకుంటారు. ఇవన్నీ నడుస్తాయి. ఇవన్నీ నాకు వద్దండి. మళ్ళీ ఎక్కడికో పోతే తీసుకుపోయి అక్కడ చెప్తున్నావు బాబాయ్. కొడుకు కొండమరళి దగ్గర, అబ్బా రాజకుమారు దగ్గర నేనే పోయి ఇప్పుడు వీడు పోయి చెప్తాడు, డాడీ మొత్తం చెప్పాడు. కొండమురళి మనిషిగా అన్నావు కదా, ఏంది ఇప్పుడు కొండ సుష్మిత చాలా ఘాటైన మాటలు మాట్లాడింది, ఏంటి అసలు? మాటలు నేను చెప్తా వాళ్ళు మాట్లాడే వాటికి నేను ప్రకాష్ రెడ్డికి ఆమెకి ఎంత పడతలేదు తెలియదు.